ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో బోటి కూర అండి. మరి నేను ఈ బోటి కర్రీ నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బోటి కర్రీ అండి. నేనైతే ఉల్లిగడ్డ వేసి కడిగి పెడతానండి. ఉల్లిగడ్డ కోసేసినాను నేను, నీసు వాసన రాకుండా ఉల్లిగడ్డ కోసేసిన. దీన్ని బాగా ఉప్పు పసుపు వేసి ఉడకబెడతానండి. కడిగి 4 సార్లు బాగా కడిగి వాష్ చేసి పెట్టి ఉప్పు పసుపు వేసి ఉడకబెడతానండి దీన్ని శుభ్రంగా. ఈ బోటి అండి నేనైతే శుభ్రంగా 5 సార్లు కడిగి పెట్టాను బాగా ఉల్లిగడ్డ వేసి. ఇది నీసు వాసన రాకుండా ఉప్పు పసుపు వేసి ఉడకబెడతానండి. బాగా శుభ్రంగా అయితే కడిగాను. ఉప్పు పసుపు వేస్తానండి. పసుపు అయితే వేస్తున్నాను. ఉప్పు కూడా వేస్తున్నానండి, కొద్దిగానే వేస్తాను. ఇప్పుడు కొద్ది వాటర్ వేస్తానండి. కొద్దిగా అయితే వాటర్ వేస్తున్నాను. దీన్ని బాగా ఉడికించుకుందాం మనము. స్టవ్ అయితే ఆన్ చేశానండి. ఒక 10 నిమిషాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. 10 నిమిషాలు ఉడికించుకొని మనం తర్వాత తీసి తాలింపు వేసేసుకుందాము. నేను చేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తానండి. బోటి అండి నేను ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను. ఇది నేను జాలగిన్నెలు వేసి పెడతానండి, తర్వాత తాలింపు వేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయండి. ఇది నేను జాలగిన్నెలు వేసి ఉడగట్టి పెడతానండి. బోటి బాగా ఉడికింది, ఇదైతే బాగా ఉడికింది. ఇప్పుడు ఇలా ఉడికించుకోవాలండి. 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి, ఎక్కువ ఏం అవసరం లేదు. 10 నిమిషాలు ఉడికింది. నేను జాలగిన్నెలు వేసి పెడతాను దీన్ని. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఈ ధనియాలండి కొద్దిగా ఒక స్పూన్ తీసుకున్నాను నేను. ఒక 3 యాలకులు తీసుకున్నాను. ఒక 5-6 లవంగాలు, కొద్దిగా చెక్క అండి, ఇది జీలకర్ర అండి, సోంపు అండి, కొద్దిగా మిరియాలండి, అందుకు కావాల్సిన కారం అండి, అల్లం పేస్టు, 3 టమాటాలు తీసుకున్నానండి నేను, పేస్ట్ చేసి పెట్టుకుంటాను. కొద్దిగా కరివేపాకు, మెంతం కూర అండి, ఇది కొత్తిమీర, కొద్దిగా కొబ్బరి, ఆయిల్ అండి కావాల్సినంత తీసుకుంటా. గరం మసాలా తీసుకున్నానండి నేను. ఇదైతే ఇవన్నీ ఇది టమాటాలు మిక్సీ పట్టుకొస్తానండి, ఈ పొడి చేసుకొస్తాను. ఇదైతే నేను వంచేస్తున్నానండి బోటి. 10 నిమిషాలు ఉడికించుకున్నాం కదా, ఇది బోటి అయితే బాగా ఉడికిపోయింది. నేనైతే దీన్ని వంచేస్తున్నాను. నేనైతే ఆయిల్ వేస్తున్నానండి. అది వడగట్టినాం కదా, దాంట్లోనే వేసేస్తున్నా నేను ఆయిల్. తాలింపు వేసేసుకుందాము. ఆయిల్ అయితే కాగిందండి. నేను కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను. మనము బోటి వేసినప్పుడు కడిగేటప్పుడు వేసాం కదండి, ఇప్పుడు ఎక్కువ ఏం అవసరం లేదు. మళ్ళీ ఎక్కువ ఉల్లిగడ్డలు వేస్తే తీపి అవుతుంది. అందుకే నేను కొద్దిగా తాలింపుకు మాత్రమే వేసాను, ఎక్కువ వేయడం లేదు. కొద్దిగా అయితే కరివేపాకు వేస్తున్నానండి. ఉల్లిగడ్డ ముక్కలు బాగా ఎర్రగండి. కొద్దిగా అయితే అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ఒక స్పూన్ వేసి మళ్ళీ సగం వేసానండి నేను. ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నామండి దీన్ని. ఈలోపు నేను టమాటాలు మిక్సీ పట్టుకొస్తానండి. ఇక్కడ 3 టమాటాలు ఉన్నాయి కదా, ఇది మిక్సీ పట్టుకొస్తాను. ఇవన్నీ పొడి చేసుకొస్తానండి నేను. కొద్దిగా ధనియాలు వేస్తున్నానండి, ఒక స్పూను. ఒక 3 యాలకలండి, ఒక 4-5 లవంగాలండి, చిన్న చెక్క ముక్క అండి, కొద్దిగా మిరియాలండి, కొద్దిగానే తీసుకున్నాను నేను. కొద్దిగా జీలకర్ర అండి, ఇది సోంపు అండి,
కొద్దిగా కొబ్బరి కూడా వేస్తున్నానండి నేను. ఇది మిక్సీ పట్టుకొస్తాను. ఇదైతే బాగా పచ్చివాసన పోయిందండి. నేను బోటి ముక్కలు వేసేస్తున్నాను. ఇప్పుడైతే ఇది బాగా ఎర్రగా అయిందండి, పచ్చివాసన పోయింది. నేను బోటి ముక్కలు వేస్తున్నానండి. బోటి ముక్కలు అయితే వేసానండి. నేను ఇందాక పేస్ట్ పట్టుకున్నా కదండి కొబ్బరి, అదైతే నేను పేస్ట్ పట్టానండి, పొడి అని చెప్పిన. సారీ, పేస్ట్ అయితే ఇప్పుడు వేసేస్తున్నాను నేను. ఇప్పుడైతే ఇది వేసానండి, కలుపుతాను. తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసేద్దామండి. టమాటా పేస్ట్ వేస్తున్నానండి నేను. ఇప్పుడు ఒకసారి అయితే కలుపుతాను. ఒక స్పూన్ అయితే కారం వేస్తున్నానండి. సగం వేసాను, స్పూన్ వేసి ఒక సగం వేసాను. సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకుందామండి. ఒకసారి కలిపేద్దాము. కొద్దిగా మిక్సీ గిన్నెలో నీళ్ళు వేస్తామండి. కొద్దిగా మిక్సీ పట్టిన గిన్నెలో కొద్దిగా నీళ్ళు వేసానండి. కొద్దిగానే వేస్తున్నాను. కొద్దిగా అయితే మెంతం కూర వేస్తున్నానండి. కొద్దిగా మెంతం కూర వేస్తున్నాను. కొద్దిగా ఉడికించుకుందామండి. మూత పెడతాను నేను. నేనైతే కొత్తిమీర వేస్తున్నానండి. కొద్దిగా అయితే కరివేపాకు వేస్తున్నాను. గరం మసాలా వేస్తున్నానండి నేను. కలిపి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి మనము, ఆయిల్ పైకి వచ్చేంత వరకు. బాగా నేనైతే మూత పెట్టేస్తాను. ఒక 10 నిమిషాలండి. బాగా నూనె పైకి వచ్చి పైకి తేలేంత వరకు ఉడికించుకుందాం బాగా. నేనైతే మూత పెడుతున్నానండి. నేనైతే మూత తీస్తున్నానండి. చూద్దాము. 10 నిమిషాలు అయితే అయ్యింది. వావ్, సూపర్గా ఉడికిందండి మన కర్రీ. ఆయిల్ అయితే బాగా పైకి వచ్చింది. అయిపోయిందండి మన కర్రీ. ఇదైతే వేస్ట్ అండి. ఇంకా మనకు ఇది తీసినాం కదా, ఇదైతే వేస్ట్ ఉంది. ఇది పడేసేదే, మనం ఏ దాంట్లో కూడా వాడుకోకూడదు. ఇది వేస్ట్. అది బోటి పడేసినదండి. ఇది వేస్ట్. మటన్ మసాలా అయితే లేదండి, అయిపోయింది. మటన్ మసాలా ఉంటే మీరు వేసుకోండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. సర్వ్ చేసేసుకుందాము. అయిపోయిందండి మన బోటి కర్రీ. అయితే చాలా టేస్టీగా ఉందండి. ఉప్పు కారాలు అన్నీ బాగా సరిపోయినవి. నీసు వాసన లేకుండా బాగా అదంతా తీసేసాం కదండి. ఇట్లా నీసు వాసన రాకుండా చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి మీరు కూడా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.